నమస్కారం కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ వస్తుంది, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. చేస్తే మీకు మా వీడియోస్ అన్నీ కూడా నేరుగా మీకే వస్తాయి, నోటిఫికేషన్ కూడా వస్తుంది. లీగల్ పాయింట్స్ ఇవి ఈ వీడియోస్ అనేవి సామాన్యుల కోసం పెట్టడం జరుగుతుంది, ఎక్స్పర్ట్ కోసం కాదు. సామాన్యుల కోసం పెడుతున్నారు కాబట్టి కొద్దిగా అర్థం అవడానికి చిన్న టైం పడుతుంది. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చూడవలసి ఉంటుంది ఒక్కొక్క వీడియో అయితే. ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులు వద్దు అంటే అత్తమామలు నాకు వద్దు అంటే భార్యకు విడాకులు ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ గురించి మీకు తెలియజేస్తాను. హిందూ ధర్మం ప్రకారము ఈ జడ్జిమెంటు హిందూ కుటుంబానికి సంబంధించింది, హిందూ మ్యారేజ్ యాక్ట్ దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంటు. నరేంద్ర వర్సెస్ కే మీనా అనేటువంటి కేసుకు సంబంధించి అనిల్ ఆర్ దేవ్, జస్టిస్ అనిల్ ఆర్ దేవ్, తర్వాత జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు గారు ఈ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అన్నమాట ఇది. ఏమన్నారంటే ఈ జడ్జిమెంట్లో హిందూ కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం, తల్లి తండ్రి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కుమారుడితోనే కలిసి ఉంటారు హిందూ కుటుంబాల్లో. కాబట్టి తల్లిదండ్రులను చూడవలసినటువంటి బాధ్యత కుమారుడిదే. కుమారుడి సంపాదనలో తల్లిదండ్రులకి హక్కు ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడి మీదే ఉంది. అందువల్ల కుమారుడు చూసుకుంటున్న సమయంలో భార్య నాకు మీ తల్లిదండ్రులు ఉంటే కుదరదు అని కానీ ఇబ్బంది పెడితే, లేకపోతే కుదరదని కానీ పేచి పెడితే ఆమెకు విడాకులు ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ నరేంద్ర వర్సెస్ కే మీనా అనేటువంటి కేసులో అనిల్ ఆర్ దేవ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు గారు అనేటువంటి ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది హిందూ కుటుంబానికి మాత్రమే చెందుతుందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత కొడుకు ఆస్తిలో సంపాదనలో తల్లిదండ్రులకు కూడా హక్కు ఉంటుందని కూడా ఈ జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ జడ్జిమెంట్ విషయాలు మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టాం. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసి చూడండి, అన్ని వీడియోలు చూడండి. చూసిన తర్వాత మీ తాలూకా డౌట్స్ అనేవి పెట్టండి. ముందు ఒక వీడియో చూసి ఈ డౌట్స్ అడగకుండా నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు కావాల్సినటువంటి డౌట్స్కి సంబంధించిన వీడియో దొరికితే చూడండి. లేదు అంటే నాకు డౌట్స్ అడిగితే వీడియో అన్న పెట్టడం జరుగుతుంది. లేకపోతే మీకు వెంటనే కామెంట్ బాక్స్లో మీకు కావాల్సిన సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. జై హింద్.